సార్ ప్రధానంగా నాలాంటి వాళ్ళకు కావచ్చు చాలామందికి ఒక ప్రశ్న ఉన్నది. మొన్నటిదాకా కులగణనను తప్పు లెక్కలు, కాకి లెక్కలు అన్నటువంటి ప్రతిపక్షాలు, మొన్నటిదాకా వద్దన్న ప్రతిపక్షాలు సభలో బిల్లు ప్రవేశపెట్టంగానే జై కొట్టినాయి. అంటే ఆ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందుతదనా, పొందదనా, దీంతోటి ఏమీ కాదని చెప్పేసి ఓట్ల కోసం సైలెంట్‌గా ఉండి జై కొట్టిర్రు. అసలు ఏంది సార్ దీనికి? బీసీల జనాభా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లు 50% పైన జనాభా ఉంది కనుక హ్మ్. వాళ్ళ ఓట్లు కూడా ఎక్కువనే ఉంటాయి కదా. హ్మ్. కనుక ఎవరు అయినా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా మెజారిటీ ఉన్న వాళ్ళకి కంటు కావటం ఎందుకు అనే భావన ఉంటుంది. ఓకే. వాస్తవ రూపం ఏముంటుందనేది వేరే సంగతి. హ్మ్. ప్రస్తుతం మనం ఒక లౌక్యం పాటిస్తే అయిపోతుంది అనే భావనతో ఉంటారు చాలామంది. కనుక అట్లాంటి లౌక్యమైన పద్ధతి కొనసాగుతుందని నేను అనుకుంటాను. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మందకృష్ణ మాదిగ కావచ్చు, మీలాంటి వాళ్ళు కూడా దాని మీద వర్గీకరణకు సంబంధించి పోరాటం చేసిర్రు. ఆ తర్వాత ఆమోదం పొందడం కావచ్చు, ఇదంతా కూడా చూసినాం. సో ఇప్పుడు 15% సంబంధించి ఇటు 9% మాదిగలకు, మాలలకు 5%, ఇతరులకు 1%. మొత్తం ఓవరాల్‌గా ఆ రిజర్వేషన్‌కి సంబంధించి మనం చూసినాం వర్గీకరణకు సంబంధించి. ఇప్పుడు ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెడతా ఉన్నారు. ఈ వర్గీకరణ ఎట్లా ఉండబోతున్నది? భవిష్యత్తులో ఏం జరగబోతుంది? ఈ వర్గీకరణ వచ్చేటువంటి లాభాలేంటి? వర్గీకరణ ఉద్యమాన్ని గత 30 సంవత్సరాలుగా హ్మ్. మందకృష్ణన్న తన భుజాల మీద వేసుకొని నడిపించాడు. ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మంది మాదిగలు ఉంటారు, కోటి పైన ఉంటారు. ఈ కోటి పైగా ఉన్న మాదిగలని ఒక చైతన్యం కలిగించి రోడ్డు మీదకి తీసుకొచ్చి తమ హక్కుల కోసం పోరాటం చేసే తత్వాన్ని బోధించినవాడు మందకృష్ణన్న. ఆ సమూహానికి ఆయన నాయకుడు. వర్గీకరణ ఫలితం ఇవాళ వస్తుందంటే ఆ ఫలితం 100% అది మందకృష్ణన్న వలన సాధ్యమైనటువంటి ఫలితం. 30 ఏళ్ళుగా ఆయన విశ్రాంతి లేకుండా ఒకే అంశం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మెడలు వంచి ఇవాళ ఈ చట్ట రూపం దాల్చే వరకు ఆయన కార్యాచరణ కొనసాగింది. ఇక ఇవాళ వస్తున్న ఈ చట్టంలో మేము మొదటి నుంచి అడుగుతూ ఉన్నాం, మందకృష్ణన్న అయినా మేమైనా ఏమడుగుతున్నామంటే, మాదిగల జనాభా ప్రకారం 10% పైన రావాలి. 9% ఇప్పుడు ఇచ్చారు. 10% పైన రావడానికి ఖచ్చితంగా మేము భవిష్యత్తులో మళ్ళీ మా కార్యాచరణ ప్రకటిస్తాం. ఓకే. ఇవాళ 9% మందకృష్ణన్న ఆల్రెడీ దాని మీద కార్యాచరణ ప్రకటించి ఉన్నాడు. ఫస్ట్ నుంచి అడుగుతున్నాం మేము, మాకు 10% పైన రావాలి. ఆ 10% రావడానికి ఇప్పుడు ఇచ్చే 9% తీసుకుంటాం, 10% కోసం కొట్లాడతాం, ఖచ్చితంగా కొట్లాడతాం. అయితే ఈ చట్ట రూపం ఇవాళ అసెంబ్లీలో బిల్లు పెట్టారు నిన్న, ఇవాళ చర్చ జరుగుతుంది. ఇది తర్వాత లీగల్ సెక్షన్కి వెళ్తుంది. లీగల్ సెక్షన్ ఒపీనియన్ తీసుకొని జీవోగా వస్తుంది. జీవోగా వచ్చిందంటే అది రాష్ట్రంలో అమలు అవుతుంది. ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూసినటువంటిది ఇది చట్ట రూపం దాల్స్తుంది. మాదిగలకి విద్యా ఉద్యోగ రంగాలు, కేవలం విద్యా ఉద్యోగ రంగాల్లోనే ఇది ప్రయోజనం చేకూరుతుంది. విద్యా ఉద్యోగ రంగాల్లో ఇన్నాళ్ళు నష్టపోయిన మాదిగలకి ఈ చట్టం ద్వారా ఖచ్చితంగా ప్రయోజనం జరుగుతుంది. ప్రతి 100 ఉద్యోగాల్లో 9 ఉద్యోగాలు మాదిగలకి రావాల్సిందే. ప్రతి 100 సీట్లలో 9 సీట్లు మాదిగలకి రావాల్సిందే. ఆ ప్రకారం మాదిగ సమాజంలో ఎంతో కొంత మార్పు జరగడానికి, రావడానికి, ఆర్థికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా మార్పు రావడానికి ఈ చట్టం దోహదపడుతుందని నేను భావిస్తున్నాను. రైట్ సార్. ఈ చట్టం తర్వాతనే ఉద్యోగాలకు సంబంధించి నియామకాలు జరగాలనేది మందకృష్ణ మాదిగ గారు మొదటి నుంచి గొంతు విప్పుతారు. సో ఈ చట్టం తర్వాత ఇక ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఏముండవు కదా సార్? ఈజీగా వేసేసుకోవచ్చు కదా నోటిఫికేషన్? ఈ చట్టం వచ్చిందంటే రాబోయే ప్రతి నోటిఫికేషన్కు ఈ చట్టం వర్తిస్తుందని. ప్రతి నోటిఫికేషన్ కూడా అందులో మాదిగలకి రావాల్సిన 9 ఉద్యోగాలని ప్రకటించి ఆ పద్ధతి ప్రకారమే వెళ్ళాలి. అయితే కృష్ణన్న అడుగుతున్నటువంటిది మొన్న ప్రకటించిన రిజల్ట్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్స్ ఏవైతున్నాయో, తర్వాత సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, ఈ వీటికి కూడా ఈ చట్టాన్ని వర్తింపచేయాలని ఆయన అడిగాడు. అది న్యాయమైంది. ఎప్పుడైనా సరే ఒక ఎగ్జామ్ జరిగి ఇంకా రిజల్ట్ ప్రకటించినప్పుడు ఒక జీవో కొత్తగా వస్తే, ఈ మధ్యలో జీవో వస్తే ఆ జీవోను ముందు వచ్చినటువంటి నోటిఫికేషన్స్కు కూడా అప్లై చేసి ఆ ఉద్యోగ భర్తీలను చేసిన చరిత్ర గతంలో ఉంది. 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు జీవో తీసుకొచ్చినప్పుడు ఏది ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ జీవో తీసుకొచ్చాడు ఆయన, రిజర్వేషన్ వర్గీకరణ. ఆ జీవోలో 4వ పాయింట్ చాలా స్పష్టంగా ఉంది. ఏముంది అంటే, ఇప్పుడు వచ్చిన ఈ జీవో
ఇప్పటి వరకు ముందు వచ్చిన అన్ని నోటిఫికేషన్లకి, భర్తీ కాని నోటిఫికేషన్లకి, ఫిలప్ కాని సీట్లకి వర్తిస్తుంది అని 4వ పాయింట్ పెట్టారు. అట్లా రేవంత్ రెడ్డి గారు 4వ పాయింటో లేకపోతే ఇంకో 2వ పాయింటో 1వ పాయింటో జీవోలో పెట్టి వాటన్నిటికి వర్తింపజేసి ఉంటే పాపం చాలామంది మాదిగ బిడ్డలకి ఉద్యోగాలు వచ్చాయి, ఇతర ఉపకులాల బిడ్డలు కూడా ఉద్యోగాలు వచ్చాయి. కృష్ణన్న అడిగినటువంటి న్యాయమైన డిమాండ్ నెరవేరేది. కానీ వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి. ప్రభుత్వం కృష్ణన్న అడిగినటువంటి దాన్ని మేము అడిగాము, స్వయంగా ముఖ్యమంత్రి గారి అసెంబ్లీలో ప్రకటించారు. ఎప్పుడు ఆగస్టు 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఇప్పటి వరకు ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా నేను దీన్ని అమలు చేస్తా అని ఆయన్ని అన్నారు. కనుక చేసి ఉంటే బాగుండేది, చేయలేదు, నష్టపోయాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.